నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బామ్మగారు తప్పిపోయింది. కుందుర్తి ఇందిరాదేవి గారి రచన. కిటికీలో నుంచి జారిపడుతున్న ఎండ చురుక్కుమనడంతో ఇక నిద్ర లేవక తప్పలేదు పార్థుకి. బామ్మగారి సుప్రభాతంతో గంట క్రితమే మెలకువ వచ్చినా పక్క దిగకుండా అలా పొర్లుతూనే ఉన్నాడు. లేవరా పార్థుడు, వేపపూత తీసుకురావు అని తెల్లవారుజామున లాలనగా మొదలుపెట్టిన బామ్మగారు బ్రతిమాలింపు ధోరణిలో నుండి కేకలు వేసే స్టేజ్కి వెళ్ళినా లేవని పార్థు సూర్యభగవానుడి కోపానికి హడలిపోయినవాడిలా లేచి కూర్చున్నాడు కళ్ళు నులుముకుంటూ. కళ్ళు తెరవకముందే రెండు అరచేతులు కళ్ల ముందు పెట్టుకుని దేవుడిని తలుచుకుంటే శుభప్రదంరా పార్థు అని బామ్మగారు పోరగా పోరగా ఆ పద్ధతే అలవాటు చేసుకున్న పార్థు దేవుడికి బదులు సుజాతను తలుచుకుని సుజీ మై డార్లింగ్ అని ముద్దు పెట్టుకున్నాడు అరచేతుల్లో. నా మనవడికి నా మాట వేదవాక్కు అని మురిసిపోయే బామ్మగారి కంట ఎప్పుడైనా ఈ సీను కంటపడిందంటే, అయ్యో అదేం పనిరా అబ్బి, దేవుడిని తలుచుకుని దండం పెట్టుకుంటారు కానీ ముద్దు పెట్టుకోవడం ఏమిట్రా అంటుంది విడ్డూరంగా. పార్థు ఆవిడకి సమాధానం చెప్పలేక అబద్ధమాడేస్తాడు. లేదు బామ్మ, ఈరోజు దేవుడికి బదులుగా దేవతను తలుచుకున్నాను అందుకు. అయ్యో ఎవరైతే మాత్రం అని విరుచుకు పడబోయి ఏదో గుర్తు వచ్చినట్టు ముసిముసిగా నవ్వుకుంటూ పిచ్చి సన్నాసి అంటుంది. పార్థు తల తిప్పి కిటికీలో నుండి బయటికి చూశాడు. లేలేత ఎండలో నవవధువుల ముస్తాబైన గున్నమామిడి. ఎక్కడో చెట్టు గుబురులోంచి వినిపిస్తోన్న ఎలకోయిల గానం, వీచే చల్లటి గాలి. పార్థు మనసులో ఒక్కసారిగా ఏదో తెలియని అనుభూతి. 10 రోజుల క్రితమే పక్కింటి వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది. రంగులతో, అదో అందంతో, నవవధువుల కొత్త కళతో ఉందా ఇల్లు. పార్థు నిట్టూర్చాడు. ఈవిడో చాదస్తపు బామ్మ. లేకపోతే ఈ వేసవిలో పెళ్ళయి తను కొత్తల్లుడిలా ఉగాదికి అత్తారింట్లో ఉండేవాడు. లేకపోతే జాలీగా ఏ ట్రిప్లోనన్నా ఉండేవాడు. ఇద్దరి జాతకాల ప్రకారం ఇప్పట్లో ముహూర్తాలు లేవురా నాయనా, శ్రావణం దాకా ఆగాలి అని బామ్మగారి ఆర్డర్. ఈ బామ్మని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించబోయి ధడాల్న తలుపు తోసుకుని పక్క పోర్షన్ వాళ్ల 12 ఏళ్ల రవి దూసుకురావడంతో అప్పటికి వాయిదా వేశాడు. పార్థంకుల్, తాతగారింట్లో వేపూత అంతా కోసేశారు అన్నాడు వగరుస్తూ. పోనిద్దు, అమ్మాయమ్మగారింట్లో చెట్టు కూడా ఖాళీ అయ్యేలా ఉంది. అసహనంగా ఉంది వాడి గొంతు. తాతగారింట్లో వేప చెట్టు అమ్మాయమ్మగారి వేప చెట్టేనా ఏమిటి దిక్కు? సిటీ ఏమైనా గొడ్డుపోయిందా అనేసి చప్పున నాలిక్కరుచుకున్నాడు. కరెక్టే, ఇదేమైనా కృష్ణా జిల్లాలో ఉన్న తమ పల్లెటూరా? వీధికి 4 వేప చెట్లు ఉండడానికి. బాబోయ్, బామ్మ రాత్రి నుండి చెబుతూనే ఉంది, తెల్లవారుజామున లేచి తలంటోసుకుని వేపపూత తెచ్చిపెట్టరా పార్థుడు అని. అప్పటికి ప్రొద్దుటి నుండి ఏకవరుసన అరుస్తూనే ఉంది. తానే బద్దకించి పడుకున్నాడు. అంకుల్! రవి చెవిలో గట్టిగా అరిచేసరికి అంతెత్తున ఎగిరిపడి ఆ మట్టున దుప్పటైనా మడత పెట్టకుండా పెరట్లోకి పరిగెత్తాడు. అదేమిటి పార్థు, ఇంకా వెళ్ళనేలేదా? సరిపోయింది. ఇంకా మీరు వేపపూత పట్టుకొచ్చారనుకున్నాను. ఎరా రవి, ఇప్పటిదాకా ఎక్కడ అఘోరించావు అంది పక్క పోర్షన్ సుందరి. మరే పార్థంకుల్ నసిగాడు వాడు. గబగబా బ్రష్ చేస్తున్న పార్థు గతుక్కుమన్నాడు. ఇంతలో సుందరి గభాల్న కొడుకు చెయ్యందుకుని, ఏమిట్రా వెధవా, ఎక్కడ పడ్డావు? మోచేతులు అలా కొట్టుకుపోయాయి అంది తీవ్రంగాను కంగారుగాను. అమ్మాయమ్మగారి వేప చెట్టెక్కుతుంటే పై కొమ్మ విరిగి అనసూయాంటి వాళ్ల సుబ్బు నా మీద పడ్డాడు. ఇద్దరం
అంటూ గుటకలు మింగాడు. ఓరి వెధవా! అమ్మాయమ్మగారి వేప చెట్టు ఎంత పెద్దదని కట్టగట్టుకుని అందరూ ఒకేసారి ఎక్కారు. లేత కొమ్మలెక్కి కాళ్ళు చేతులు విరుచుకుంటే ఆనక ఎవడు చేస్తాడ్రా గుంట వెధవా, అన్నీ అబబుద్ధులే అని తిడుతూ వాడిని లోపలికి లాక్కుపోయింది. బామ్మా కాఫీ అని అరిచి తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ పెరట్లో చీడీల మీదే చతికిలపడ్డాడు. సుందరి భర్త కొంచెం దూరంలో కూర్చుని కూరలు తరుగుతున్నాడు. 8 ఏళ్ల కూతురు చీపురు పుల్లకు గుచ్చిన చింతపండు చీకుతూ కళ్లల్లో పడిన కుంకుడు నురుగు బాధను మరిచిపోయే ప్రయత్నం చేస్తోంది. బామ్మా కాఫీ ఇంకోసారి గట్టిగా అరిచాడు. పార్థు, వాడిప్పుడు ఎక్కడికి రాలేడు కాని నువ్వే కాస్త వేపపూత తెచ్చిపెట్టు బాబూ అంది సుందరి లోపలి నుండి వస్తూ. మమ్మీ, నేను కూడా అంకుల్తో వెడతాను వెనకే నసుగుతూ వచ్చాడు రవి. ఛ వెధవ, నోర్మి! నీ కాళ్ళు చేతులు అసలే తిన్నగా ఉండవు. ఉన్నది ఒక్క మగ నలుసువి. ఏ చెట్టు కొమ్మో విరిగి క్రింద పడ్డావంటే నేనేడవాలి ముందు. 12 ఏళ్ల రవి ఎక్కితే విరిగే కొమ్మ 25 దాటిన తనెక్కితే విరగదా అని ధర్మ సందేహం వచ్చింది పార్థుడికి. మమ్మీ ప్లీజ్! వీలేదన్నానా? వాళ్ళ సుబ్బు వేప చెట్టెక్కి క్రింద పడ్డాడని నువ్వేగా చెప్పావు. ఆహా, అమ్మాయమ్మగారి వేప చెట్టెక్కి ఆ లేత కొమ్మల మించి తను క్రిందపడి కాళ్ళు విరగ్గొట్టుకుంటే పర్వాలేదన్నమాట. అందులో తను ఒక్కడే మనవడు బామ్మగారికి, వంశోద్ధారకుడు కూడా. ఏమిటి మీరు చూసే చోద్యం? త్వరగా కూరలు తరగండి, కుక్కర్ పెట్టేస్తాను. మళ్ళీ పిల్ల వెధవలు ఆగలేరు ఆకలికి. కళ్ళెర్ర చేస్తూ రివ్వున లోపలికి వెళ్ళింది సుందరి. భార్య జాడింపుకి హడలిపోయి చప్పున బుర్రంచుకుని కసిగా ఆనపకాయని సర్రున కోశాడు సుందరి భర్త. మోచేతి మీద దెబ్బ తగిలిన చోట తల్లి వేసిన టించరు మంట పెడుతోంది కాబోలు. ఊదుకుంటూ జాలిగా చూశాడు రవి. బామ్మా, ఎన్నిసార్లు పిలవాలి కాఫీ అని అరిచాడు. లోపలి నుంచి సమాధానం లేదు. సరేలే అక్కయ్యా, వేపపోత నేనే తెస్తాను అని. మీరుగాని వస్తారేమిటి అన్నాడు సుందరి భర్తనుద్దేశించి. నేనా? అతను ముఖం అదోలా పెట్టాడు. ఆయనే ఉంటే గుండెందుకని ఆయన గారికి చెట్లెక్కడం వస్తే ఈ తిప్పలెందుకు? సుందరి కాఫీ గ్లాస్ తెచ్చి పార్థుడి ముందు పెట్టింది. మా బామ్మ లేదా? సందేహంగా అడిగాడు. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళింది. తొందరగా వెళ్ళు పార్థు, మళ్ళీ వేపపూత దొరకదు. తలకు చుట్టిన తువ్వాలు తీసి బారెడు జుట్టు విదిలిస్తూ అంది. బజార్లో కొనాలంటే వేపపూత ధర కూడా మండిపోతోంది. వేపపూత కోసం లంచమన్నమాట ఈ కాఫీ. సుందరి భర్త చిరాగ్గా చూశాడు. కుంకుడు పిప్పులన్నీ కూరల్లో పడుతున్నాయి. కొంచెం అవతలికి వెళ్ళి విదిలించుకోరాదు? కుంకుడు పిప్పులు పడుతున్నా గుండ్రాయిలా అక్కడే కూర్చోకపోతే మీరే కొంచెం వెనక్కి జరగకూడదు? ఆగ్రహం వచ్చింది సుందరికి. పార్థుకిదంతా వినోదంగా ఉంది. సుందరి భర్త పేరు గోపాలం అయినా అతగాడు సుందరి భర్తగానే చెలామణి అవుతాడా వీధిలో. నా చిన్నతనంలో ఉగాది వచ్చిందంటే మా పెరట్లో వేప చెట్టెక్కి 10 నిమిషాల్లో పూతంతా దూసి వీధంతా పంచేదాన్ని అని ఈసడింపుగా చూసింది. ఇంట్లో ఈయన్ని పెట్టుకుని తగుదునమ్మా అని నేను చెట్టెక్కితే నలుగురు నా మీద ఉమ్మేస్తారని ఆగాను కాని. సుందరి వెక్కిరింపుకి ఇన్సల్ట్ ఫీలైన భర్త ఆ కోపమంతా తరుగుతున్న కూరల మీద చూపెడుతున్నాడు. 2 ఏళ్ల క్రితం సుందరి పుట్టింటి నుండి ఆనపకాయ విత్తులు తెచ్చి పెరట్లో నాటింది. వాటిల్లో కొన్ని మొలిచినవి కాస్త చచ్చి, ఆ చచ్చిన వాటిల్లో తిరిగి ప్రాణం పోసుకుని ఒకే ఒక్క మొక్క మాత్రం బ్రతికి బట్టకట్టింది. దానికి నీళ్లు పోసి బాగా పాకడానికి తాళ్లు కట్టి ఏపుగా ఎదగడానికి ఎరువులు వేసి అపురూపంగా పెంచుతుంటే అది బాత్రూం మీదకి పాకి పచ్చగా అల్లుకుంటూ ఉంటే సుందరి తెగ మురిసిపోయింది. ఎంతైనా పుట్టింటి తాలూకు కదూ. సుందరి మురిపం కాస్త ముక్కలయ్యేలా పూచిన పూతంతా రాలిపోయి పడిన పిందెలు మురిగిపోయి పొరబాటున ఒక్క ఆనపకాయ మాత్రం బాత్రూం రూఫ్ మీద పెరిగింది.
దాన్ని కోయమని సుందరి భర్తని పురమాయించింది. నాకు గోడలెక్కడం రాదని అతగాడు బిక్కముఖం పెట్టాడు. ఒక స్టూల్ తెచ్చివేసింది. "ఉహుం, అందట్లేదు" అన్నాడు. దానిమీద ఇంకో స్టూల్ వేసింది. ఇంకొక్క జానెడు దూరం ఉంది. ఆ పైన పీట వేసింది. "బాబోయ్ చచ్చాను!" అతగాడు ఢామ్మని బోర్లాపడి పెట్టిన కేకకి బామ్మగారు చర్రున లేచి "ఒరే పార్థూ" అని కేకేసింది. బామ్మగారి ఆజ్ఞ అందుకోవడమేమిటి? పార్థు ఒక్క ఎగురు ఎగిరి ఉడతలా గోడ మీదకి పాకి క్షణంలో బాత్రూం రూఫ్ చేరుకుని ఇంత పెద్ద ఆనపకాయని చిటికెలో కోసి సుందరికి అందించడం ఏమిటి నిమిషంలో జరిగిపోయింది. మూలుగుతున్న సుందరి భర్తను బామ్మగారు జాలిగా చూసి "అలా ఉండాలి మగబిడ్డలంటే" అని మనవడిని గర్వంగా చూసింది. పాపం ఎముక విరిగి చేతికి బ్యాండేజ్ వేసుకుని నెల రోజులు నానా అవస్థ పడ్డాడు సుందరి భర్త. 2 రూపాయల ఆనపకాయ కోసం 200 ఖర్చు అని సుందరి గుండెలు బాదుకుంటూ ఆ నెల రోజులు అతన్ని సాధించి పెట్టింది. "ఏమిటి పార్థూ, చక్కెర చాల్లేదా?" సుందరి కేకేసింది. పార్థూ ఉలిక్కిపడి గ్లాసు కింద పెడుతూ "ఆహా, ఈరోజు ఉగాదా శ్రీరామనవమా అని సందేహం వచ్చి" అంటూ లేచాడు. భార్య మీద కోపంతో లోపల పళ్ళు కొరుకుతున్న సుందరి భర్త ప్రశంసిస్తూ నవ్వాడు ఆ మాటలకి. తలుపులు వేసి వస్తూంటే వంటకి సిద్ధం చేసిన బామ్మగారి వంటిల్లు నీట్గా కనిపించింది. బట్టలు మార్చుకుని బయటికి వస్తూంటే గుమ్మానికి కట్టిన మామిడాకులు తగిలాయి. బామ్మగారి చాదస్తానికి విసుక్కుంటాడే కాని బామ్మగారి ఆచారాల్లో ప్రతిబింబించే నీట్నెస్, డిసిప్లిన్ సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ కనిపించదు ఈ సిటీలో. రవిగాడు చెప్పింది నిజమే. తాతగారి వేప చెట్టు బోసిగా కనిపిస్తోంది. అమ్మాయమ్మగారి వేప చెట్టు కూడా ఖాళీ అయిపోయింది. పూత దూసేసి కొమ్మలు విరిగిన వేప చెట్టు ఈసురోమంటోంది. "ఏమిటయ్యా పార్థసారథి వచ్చావు? మీ బామ్మగారు వచ్చేటప్పటికే పిల్ల వెధవలు చెట్టంతా దూసేసి కొమ్మలు కూడా విరగ్గొట్టారు" అంది పేపర్లో రాశి ఫలాలు చూస్తోన్న అమ్మాయమ్మగారు కళ్ళజోడు సర్దుకుంటూ. అంతేకాని విరిగిన కొమ్మల మించి క్రిందపడి కాళ్ళు విరగ్గొట్టుకున్న వాళ్ల విషయం పొరపాటున కూడా ఎత్తలేదు. సో ఇక్కడా వేపపోత దొరకలేదన్నమాట. అతడు గుమ్మం దాటబోతుంటే "అన్నట్టు పార్థూ, వెనక వీధిలో ఉన్న చూడామణి గారింట్లో వేప చెట్టుంది. అక్కడికేమైనా వెళ్ళి ఉంటుందేమో చూడు" అని కేకేసి మరీ చెప్పింది. ఇంత చాదస్తపు బామ్మను ఎక్కడా చూడలేదు. డబ్బులు పడేస్తే బజార్లో దొరుకుతుందే బామ్మ అంటే వినదు కదా. వాళ్ళు వీళ్ళు కోసుకొచ్చింది ఎలా పనికి వస్తుందిరా అని నిలదీస్తుంది. నోరు వాయి లేని ఆ వేప చెట్టుకి మడి తడి అంటగట్టి. అందులో తన బామ్మకి ఈ కాలనీ అంతా పరిచయస్తులే. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఆవిడ వాక్చాతుర్యం అలాంటిది. "ఏమిటి పార్థూ, మళ్ళీ వస్తివి?" ఉలిక్కిపడి చూశాడు చూడామణి. "మా బామ్మ కోసమని." "మీ బామ్మ వచ్చేసరికి అందరూ కోస్తిరి. చిన్నపిల్లలుదా సగం కిందనే పడేస్తిరి. క్రింద పడింది పనికిరాదుట. గుప్పెడు పువ్వు ఏ మూలకొస్తది అని ఇదిగో" అంటూ కుడి చెయ్యి చాచి "ఇటు వెళ్ళే" అంది అరవం తెలుగు మిక్స్ చేసిన కొత్త రకం భాషలో. "హతోస్మి." పార్థు చిరాగ్గా నడక సాగించాడు. ఎందుకో టైం చూసిన పార్థు కంగారు పడిపోయాడు. అప్పటికి టైం 8 కావస్తోంది. చకచక ఎక్కడ వేప చెట్టుందా అని వెతుకుతూ బామ్మగారికి తెలిసిన ఇళ్లల్లో కనుక్కుంటూ చాలా దూరం వెళ్ళాడు. రాలేదన్నారు కొందరు, వచ్చి వెళ్ళిందన్నారు వేప చెట్టు యజమానులు. ఈ పాటికి బామ్మ మడికట్టే ఉంటుంది. ఇంత పొద్దెక్కేదాకానా అని విసిగి ఇంటి ముఖం పట్టాడు. "ఏందయ్యా, ఇంకా తానం కూడా చేయకుండా ఈదిలో తిరుగుతున్నావు? మీ బామ్మగారేడబోయిండ్రు?" పని అవ్వ ఎదురు వచ్చింది. పార్థు గుండె గుభేలుమంది. "బామ్మ ఇంకా ఇంటికి రాలేదా? ఎటుపోయింది?" "అంతా పొద్దుగాల్నే బోయింది. ఏడబోయిందో తెలవదా? బేగెళ్ళి ఎతుకులాడు." పార్థుకి ఒక్కసారిగా దడ పుట్టింది. "ఏమిటి? ఏమైంది?" అమ్మాయమ్మగారి కొడుకు
స్పీడ్గా వెడుతున్న సైకిల్ ఆపి అడిగాడు. ఏమిటి, ఏమైంది? అరటిపళ్ల కోసం బజారు వెడుతున్న తాతగారు ఆగారు. వాళ్ళ బామ్మ కనబడటం లేదట. ఏమిటి, బామ్మగారే? అయ్యో, గంట క్రితం వేపూత కోసం మా ఇంటికి కూడా వచ్చింది. పొద్దుగాల నేనే గిన్నెలు దోమినా, ఆరితో మాట్లాడినా. పార్థు నిశ్చేష్టుడయ్యాడు అనుకోకుండా జరుగుతున్న సంభాషణలకి. పెద్దతనం అయింది, మతిమరుపు ఎక్కువవుతోందిరా, ఏది గుర్తుండి చావడం లేదు అంటోంది ఈ మధ్య. అవును, ప్రొద్దుటనగా ఇంట్లో బయలుదేరిన మనిషి ఇంకా ఇంటికి చేరలేదంటే అనుమానమే మరి. జాగ్రత్తగా వెతుకునాయనా. తాతగారు ముందుకు సాగిపోయారు. ఏటైంది? రెగ్యులర్గా వచ్చే కూరలమ్మి ఆగి మరీ అడిగింది. మన వీధిలో ఉండే బామ్మగారు తప్పిపోయారట అని వెతకబోయ్, ఎక్కడ ఉంటుందిలే. పొద్దున్నే పండుగ పూట, అందులో సంవత్సరాది అంటూ సైకిల్ ముందుకి దూకించాడు. ఓలమ్మో, ఆ బోడి బామ్మగారే? అందుకేనా ఆ బాబు పండుగ పూట తానమైనా చేయకుండా తిరుగుతుండ్రు? బామ్మ తప్పిపోవడమేమిటి? కొంపదీసి నిజంగానే తప్పిపోలేదు కదా? పార్థు కాలనీ అంతా చెడతిరిగాడు. ఎక్కడ వేప చెట్టు కనబడితే అక్కడికి పరిగెత్తాడు. ఫలితం శూన్యం. అప్పుడొచ్చింది అనుమానం. వేపపూత వెతుక్కుంటూ ఎటైనా వెళ్ళిపోలేదు కదా? దొరికిన గుప్పెడు వేపపూతతో సరిపెట్టుకోకూడదు? అబ్బే, అదెలా కుదురుతుంది? అదేమిట్రా అబ్బి, నేను చేసే ఉగాది ప్రసాదం కోసం ఎంతమంది వస్తారంటావు? ఒక్క చెంచా అన్న పెట్టకుండా ఎలారా అంటుంది. ఒట్టి పిచ్చి బామ్మ, అందరికీ తనే దిక్కనుకుంటుంది. వీధిలో వేప చెట్టు నాటాలని ఎన్నిసార్లు ప్రయత్నించింది. ఏ ఒక్క మొక్క బ్రతికి బట్టకట్టలేదు. ఎలాగో ధైర్యం చేసి పెరట్లో వేస్తే అది ఎంచక్క గజం ఎత్తున పెరిగి ఇల్లుగల వాళ్ల ఆగ్రహానికి గురై సాయంత్రానికల్లా చచ్చూరుకుంది. వేప చెట్టు గాలి శ్రేష్టం, ఎంత ఆరోగ్యం, ఈ బస్తీ వాళ్లకు ఏం తెలుసు అని ఎంతగానో వాపోయింది పాపం. వెధవది, తద్దినన్నాడు వేపపూత పచ్చడి కోసం ఎంత ఇబ్బంది పడాలి అని ఊర్నుంచి వచ్చేవాళ్లను, విజయవాడలో వేప చెట్టున్న బంధువులు వచ్చేటప్పుడు తీసుకురమ్మని ఎంతో శ్రద్ధగా ఉత్తరాలు రాస్తుంది. పార్థుకి నీరసం వచ్చేస్తోంది. ఈ దిక్కుమాలిన సిటీలో ఇంటి నిండా అందంగా పెంచిన పూల మొక్కలు, క్రోటన్స్ తప్పితే జామ చెట్లు తప్ప వేప చెట్లు పెంచరు. అలా పెంచినట్లయితే ఈ పాటికి ఏ వేప చెట్టు దగ్గరో ప్రత్యక్షమయ్యేది. ఎండ చురుక్కుమంటోంది. ఏమైంది ఈ బామ్మ? అసలే రోజులు బాగాలేవు. పార్థుకి నవ్వొచ్చింది. బామ్మేమైనా వయసులో ఉన్న చిన్నపిల్ల? 60 ఏళ్లు దాటిన గంగా భాగీరథి సమానురాలు. పైగా ఒంటి మీద వీసమెత్తు బంగారం లేదు. పళ్ళు ఊడిపోయి ధవళ వస్త్ర కిరీటధారి అయిన బామ్మగారు కళ్లల్లో మెదిలేసరికి కాస్త రిలీఫ్ కలిగింది. వేప చెట్టు వెతుక్కుంటూ వెళ్ళి దోవ తప్పి ఉంటుంది. బామ్మకన్నీ వెధవ చాదస్తాలే. పల్లెటూర్లో చేసినట్లు సంక్రాంతికి కూడా నెలపట్టి తెల్లవారుజామునే లేచి ముగ్గులు పెడుతుంది. తెల్లవారి చూస్తే ఏ అచ్చరలో తీర్చిదిద్దారన్నట్లు అందంగా ముంగిలంతా కళకళ్లాడిపోయేది. ముగ్గులేయడం రాని సిటీ ముగ్ధలు ప్రతిరోజు ఆ ముగ్గులు చూసి ముగ్ధులై మురిసిపోయి మెచ్చుకుంటారు. ఓసారి సంక్రాంతి రోజు రథం ముగ్గంటూ మొదలుపెట్టి, అబ్బే, ఇంత పెద్ద రథాన్ని లాగడానికి ఇంత చిన్న తాళ్లేం సరిపోతాయి అంటూ ముగ్గేసుకుంటూ పెరడు దాటి వీధిలోంచి ఎదురింటి దాకా వెళ్ళిపోయింది. వీధిన పోయేవాళ్లు విచిత్రంగా చూస్తూ ఉంటే ఎదురింటి వాళ్ళు కంగారు పడిపోయి పరుగెట్టుకొచ్చారు, ఏమైందేమైందంటూ. ఆ రోజు మరిహ నడుం ఎత్తలేక నానా అవస్థ పడింది. కాలనీ దాటొచ్చినట్లు గమనించి పార్థు గుండెలు బాదుకున్నాడు. ఏమైపోయావే బామ్మ, ఒక్కసారి కనబడవే. 24 గంటలు గ్రామఫోన్ పెట్టినట్టే బామ్మగారు ఉంటే ఆవిడ చెప్పే హరికథలు, చిన్ననాటి కబుర్లు వినలేక ఎక్కడికైనా పారిపోవలసిందే పార్థుడు అప్పుడప్పుడు. ఈ మధ్య బామ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది.
గుమ్మానికి నిండుగా ఉండే బామ్మగారు చిక్కిపోయారు అనడానికి సాక్ష్యం వీధిలో తిరిగే నల్లకుక్క ఆవిడ పక్కనుండే ఫ్రీగా లోపలికి వెళ్ళి అన్నం గిన్నె ఖాళీ చేసి రావడమే. ఆ మధ్య 2 రోజులు జ్వరం వస్తే మీ తాతగారు గుర్తొస్తున్నారా పార్దు, చూసి 40 ఏళ్ళవుతోంది అంది. అమ్మో, బామ్మ వెళ్ళిపోతే తనసలు 4 నిమిషాలైనా బ్రతకగలడా? వీధిలో ఏ కష్టం వచ్చినా ఆదుకునే బామ్మగారు తనకే కాదు, కాలనీకి కూడా అవసరమే. కొత్తగా పెళ్ళైన అమ్మాయి శ్రావణమాసం నోములు పట్టాలన్నా, అట్ల తద్దె తీర్చాలన్నా, పుట్టిన పిల్లల్ని ఉయ్యాల్లో వెయ్యాలన్నా బామ్మగారు ఉండి తీరాల్సిందే కదా. బంధువుల ఇళ్లల్లో ఎక్కడ పెళ్ళిళ్ళైనా బామ్మ చెయ్యి పడకుండా ఆ పెళ్ళి సలక్షణంగా జరగదు కదా. ఊరగాయ పెట్టినా, వడియాలు పెట్టినా, అప్పడాలు ఒత్తినా బామ్మ లేంది జరగదు కదా. ముసలిదాన్నైపోయానురా పార్థుడు, ముదిమనవడిని ఎత్తుకోవాలిరా అని తెగ కలవరించిపోయేది. కనీసం తన పెళ్ళయ్యే వరకైనా ఉండకుండా తప్పిపోయింది. వేప చెట్టు వెతుక్కుంటూ వెళ్ళిన మా బామ్మ తప్పిపోయింది అని రేడియోలో చెప్పిస్తే, లేకపోతే పేపర్లో వేయిస్తే, టీవీ అయితే బాగుంటుంది. ఈ రోజుల్లో జనం రోజూ రేడియో వినకపోయినా, పేపర్ చదవకపోయినా టీవీ మాత్రం తప్పకుండా చూస్తూ ఉంటారు. తలమీద ముసుగు, ముడతలు పడిన ముఖం, కుంచించుకుపోయిన చింతాకులంతా అయిన కళ్ళు, బోసి నోటితో టీవీ ముందు ప్రత్యక్షమయ్యే బామ్మగారు తలపుకు రాగానే పార్థుడికి పెద్దగా నవ్వొచ్చింది. నవ్వుతూ తలెత్తేసరికి తెల్లటి పూతతో వేప చెట్టు దర్శనమిచ్చింది. ఇక్కడగాని లేదు కదా అనుకుంటూ గబగబా గేటు తీసి లోపలికి అడుగు వెయ్యబోయి ఠక్కున ఆగిపోయాడు. ఏమిటోయ్ పార్థసారథి, ఇలా వచ్చావు? వేపపూత కోసమా? సింహంలా ఉండే ఆఫీసర్ అడుగుతుంటే పార్థుడు కంగారు పడిపోయి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. ఆయన పెళ్ళున నవ్వాడు. ఆ, ఏమిటిలా వచ్చావు? ఎవరికోసం? ఏమైనా పనుందా? బామ్మ తప్పిపోతేనూ అని చప్పున ఆపేశాడు. తప్పిపోవడమా? ఆఫీసులో అందర్నీ గడగడలాడించే ఈ ఆఫీసర్ గాడి పాలిట పడ్డాడేమిటి తను? ఈరోజు ప్రొద్దుటే ఎవరి ముఖం చూశాడు తను? కరెక్టే, రవిగాడి ముఖం. కంగారు పడుతున్న పార్థూ అని వినిపించి తల తిప్పి చూసి స్టన్ అయిపోయాడు. బామ్మ, అక్షరాల తన బామ్మ. కుర్చీలో కూర్చుని చెట్టెక్కి వేపపూత కోస్తున్నవాడికి క్రింద నుండి డైరెక్షన్ ఇస్తూ మరీ కోయిస్తోంది. ప్రక్కనే ఓ 40 ఏళ్ల స్త్రీ ఎంతో అభిమానంగా, వినయంగా ఒదిగొదిగి కూర్చుని ఏదో చెబుతోంది. బామ్మా! పార్థు ఒక్కంగలో వెళ్ళి పడ్డాడు. ఏమిట్రా పిచ్చినాయనా అని తల నిమిరి తల తిప్పి, నే చెప్పలే, నా మనవడు పార్థుడు, పార్థసారథి. ఒక్క క్షణం కనబడకపోతే వెతుక్కుంటూ వచ్చేస్తాడు. అబ్బా, ఊరుకోవే బామ్మ, ఆయన మా ఆఫీసర్ గొణిగాడు. ఏమిటి, మీ మనవడు వీడేనా? ఆఫీసర్ గారు ఆశ్చర్యంగా అడిగారు. వీడా? ఎంత ధైర్యం వీడికి? వేపపూతకొచ్చినంత మాత్రాన ఇంత చులకన చేస్తాడా? చుర్రుమంది పార్థుడికి. నువ్వెప్పుడూ చెప్పలేదేమిటోయ్? బామ్మగారి పక్కన కుర్చీలో కూర్చుంటూ అన్నాడాయన. పార్థు తెల్లబోయాడు. బామ్మగారు ఆఫీసర్ గారి వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ అంది. వాడికేం తెలుసురా జగ్గు, అందులో చచ్చేంత మొహమాటం. అంతా వాళ్ళ తాతగారి పోలిక. కూర్చోవాయ్ కూర్చో. పనివాడు తెచ్చేసిన కుర్చీ చూపించాడాయన. పార్థు తెల్లబోతూ కాళ్ళు వణుకుతూ ఉంటే ఎందుకైనా మంచిదని కూర్చున్నాడు. కాఫీ తాగుతావుటోయ్? వద్దు సార్. నువ్వింకా తాగలేదు కదరా, తెప్పించరా జగ్గు అని మనవడి వైపు తిరిగి, మనవాళ్లే లేరా, విజయవాడలో ఉన్నప్పుడు వాడి చిన్నతనంలో మన పెరట్లో గోళీలాడేవాడు, ఇంతప్పటి నుంచి తెలుసు అంది. అద్గది విషయం. అందుకే సింహంలాంటి ఆఫీసర్ గాడిని రింగ్ మాస్టర్లా ఆడిస్తోంది బామ్మ. కుర్చీలో కూర్చుని మహారాణి మర్యాదలు అందుకుంటోంది. ఎన్నాళ్ళు తెలీదు కాబట్టి సరిపోయింది. ఇక నుండి రాకపోకలు మొదలైనట్టే. చిన్నపిల్లాడిలా అంటున్నాడాయన. హతోస్మి,
ఇన్ని రోజులు ఆఫీసులోనే సరిపోయింది. ఇక నుండి వీడి అధికారాలు ఇంటి దగ్గర కూడా భరించాలి కాబోలు. కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు. పార్థు, బుద్ధిమంతుడన్నావుగా పిన్ని, మా చెల్లెలి కూతుర్ని చేసుకోరాదు మనవాడికి. వాడెప్పుడో ఓ అమ్మాయిని ప్రేమించాడు, సుజాతని. మన నారాయణ స్వామిగారు లేరు, ఆయన మనవరాలు. ఓరిని! పార్థు సిగ్గుపడిపోయాడు. ఉండుండి బామ్మగారు ఆటం బాంబు పేల్చినట్టుగా అంది. నీ గురించి వాడెప్పుడూ చెబుతూనే ఉంటాడు. నా గురించా? ఏమని? ఆయన అనుమానంగా చూశాడు. నా కొంప ముంచావు గదే బామ్మ. పార్థు భయపడిపోయాడు. ఆఫీసర్ అంటే అచ్చు నీలాగా ఉండాలిట. నడిస్తే చాలు అడవిలో సింహం నడిచినట్టే ఉంటుందట. చిన్నప్పుడు బాగా వ్యాయామం చేసేవాడివి కదూ. పర్వాలేదు, బామ్మగారి బుర్ర అప్పుడప్పుడు పాదరసంలా పనిచేస్తుంది. తను వర్ణించినట్లు భూతమని, యముడని అనలేదు. థ్యాంక్యూ బామ్మ, థ్యాంక్యూ. ఒక్కసారి తన బాడీని చూసుకుని, చూశావా నా ఫిజిక్, నా గొప్పతనం ఎటువంటివో అన్నట్లు భార్య వైపు యమా స్టైల్గా చూశాడు. ఆవిడ పెద్ద గొప్పే అన్నట్లు పెదవి విరిచింది. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడు, చెట్లవి ఎక్కి. ఆఫీసర్ తల మీద మొట్టుతూ అంది బామ్మగారు. ఇక నుండి ఆఫీసర్తో తననేమైనా అంటే బామ్మతో చెప్పి 2 జల్లకాయలు వేయిస్తే సరి అని గొప్ప ఆలోచన వచ్చింది. కానీ ఆయన మాత్రం ఆ మొట్టికాయలు తనకు సహజమే అన్నట్లు ఉల్లాసంగా, ఈరోజు పండక్కి ఇక్కడే ఉండిపో పిన్ని, నీ చేతి ఉగాది పచ్చడి తినాలనుంది అన్నాడు. అదేలారా అబ్బి, మా వీధిలో వాళ్ళు నా చేతి ఉగాది పచ్చడి తినకపోతే నన్ను బ్రతకనిస్తారా? అక్కడికేదో వీధినంతా తనే ఉద్ధరిస్తున్నట్టు. సాయంత్రం ఎలాగూ వస్తావుగా? తప్పకుండా. మరైతే నే వస్తానిక. వేపపూతతో పాటు పళ్ళు, పూలు, పెరట్లో కాసిన కూరగాయలు బుట్టలో పెట్టి ఇస్తూ, బాగా పొద్దెక్కింది, మీకు వంటకి ఆలస్యం అయిపోతుందేమో అంది ఇంటి ఇల్లాలు. కుంపటి మూల పారేసి 3 నెలలైంది. గ్యాస్ పొయ్యి కొన్నాడమ్మా మనవడు. బామ్మగారు బోసి నోటితో నవ్వింది. రేపు పెళ్ళయ్యాక సుజాత ఎక్కడ కష్టపడిపోతుందోనని. వాళ్ళంతా ఒక్కటే నవ్వులు. అయ్యో, నీకు కాస్తంత కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదే బామ్మ. ఎదురుగ్గా ఉంది మా ఆఫీసరే బామ్మ, ఆఫీసర్. పార్థు మనసులో వాపోయాడు. మా వాడికి తొందరగా ప్రమోషన్ వచ్చే మార్గం చూడరా అంది బామ్మగారు లేస్తూ. అలాగే పిన్ని. మళ్ళీ నవ్వులు. పర్వాలేదు, బామ్మకి కాస్త లౌక్యం తెలుసు. ఇంటిల్లి బాది గేటు దాకా వచ్చి సాగనంపారు. ఆఫీసర్ గారి రెండో అమ్మాయి అచ్చు సుజాతలా నాజూగ్గా ఉంది. సాయంత్రం ఇంటికి వస్తాం బామ్మగారు, వచ్చేదా అన్నయ్య అంది. పార్థు తల ఊపాడు. ఈ పాటికి సుజీ ఏం చేస్తూ ఉంటుందో. వాళ్ళ అమ్మకి వంటలో సాయం చేస్తూనో, ఉగాది పచ్చడి తయారు చేస్తూనో, అదీ కాకపోతే తలస్నానం చేసిన జుట్టు చిక్కు తీసుకుంటూ తన గురించి ఆలోచిస్తూనో. పార్థు శరీరం పులకరించింది. అతని ఆలోచనలు సాగనివ్వకుండా బామ్మగారు దారిలోనే నోరు విప్పింది, తన చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకుంటూ. జగ్గు చిన్నప్పుడు మన పెరట్లో లంగోటీ కట్టుకుని గోళీలాడుతూ ఉంటే. అబ్బా, ఆపవే నీ సోదా. పార్థుకి చిర్రెత్తుకొచ్చింది. నువ్వు శుభ్రంగా తప్పిపోయినా బావుండేదే బామ్మ అనేశాడు. తప్పిపోవడమేమిట్రా? నేనేమైనా చిన్నపిల్లనా, మతిమరుపుదాన్నా? బామ్మగారు విడ్డూరంగా అంది. పార్థు నుదురు కొట్టుకున్నాడు. అవును, బామ్మగారు తప్పిపోవడమేమిటి, తనకంత అదృష్టం కూడానా? కథ సమాప్తం.